శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీకవరీభార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానంద కందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామం పురాణ పురుషం రమణీయ వేషం రాజాధిరాజమకుటార్పిత పాదపీఠం సీతాపతిం సునయనం జగదేక వీరం శ్రీరామచంద్రమనిశం కలయామి చిత్తే. సింహాసనస్థం సురసేవితవ్యం రత్నాంకితాలంకృత పాదపద్మం సీతాసమేతం శశిసూర్యనేత్రం రామం భజే రాఘవ రామచంద్రం. సుగ్రీవమిత్రం సుజనానురూపం లంకాకరం రాక్షసవంశనాశం వేదాశ్రయాంగం విపులాయతాక్షం రామం భజే రాఘవ రామచంద్రం. అనంతకీర్తిం వరదం ప్రసన్నం పద్మాసనం సేవక పారిజాతం రాజాధిరాజం రఘువీరకేతుం రామం భజే రాఘవ రామచంద్రం. పద్మాసనస్థం సురసేవితవ్యం పద్మాలయానంద కటాక్ష వీక్షం గాంధర్వ విద్యాధర గీయమానం రామం భజే రాఘవ రామచంద్రం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శివధనుర్భంగం జరిగింది. ఆ తర్వాత ఆ ధనుర్భంగం చూసి జనకుడు ఎంతో సంతోషించాడు. ఆ సంతోషంతో ఆయన విశ్వామిత్రుడితో అన్నాడు. ఏమన్నాడు? భగవన్ దృష్ట వీర్యోనే రామో దశరథాత్మజ. భగవన్ దృష్ట వీర్యో మే రామో దశరథాత్మజ అత్యద్భుతం అచింత్యం చ న తర్కితమిదం మయా. ఈ ఓ ఓ మహర్షి, ఈ శ్రీరామచంద్రుని యొక్క ఆ వీర్యం ఏమిటో, ఆయన శక్తి ఏమిటో, పరాక్రమం ఏమిటో అది ఇవాళ లోకానికి అంతా బాగా తెలిసిందయ్యా. ఎవరి యొక్క శక్తి? రాముడు. ఎవరా రాముడు? దశరథాత్మజ, దశరథుని కుమారుడైన రాముని యొక్క వీర్య బల పరాక్రమాలు ఈ రోజు లోక విదితాలైనయి. ఇలా ఇలా ఈ శ్రీరామచంద్రుడు శివధనుర్భంగం చేస్తాడని ఎవరు అనుకోలేదు. అచింత్యం నతర్కితం మయా. పైగా ఇది అత్యద్భుతం. 3 విశేషణాలు చెప్తున్నాడు. అత్యద్భుతం, అచింత్యం, నా తర్కితం మయా. అచింత్యం, అసలు ఆలోచించలేదు. ఎందుకని? ఊహించలేకపోయాం. ఎందుకని అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా అన్యత్ర ఆదర్శనాథ్ ఇలాంటిది లోకంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఎక్కడైనా ఏదైనా ఒకటి జరిగితే అలాంటిది ఇక్కడ జరిగిందనో జరుగుతుందనో మనం చింతించవచ్చు. కాబట్టి ఏది జరగలేదు. కాబట్టి దీని అంతటికి ఇది శ్రీరామచంద్రుడు శివధనుర్భంగం చేయటం అన్నది సృష్టిలో మొట్టమొదటిసారి. కాబట్టి అచింత్యం, ఇంకా నతర్కితం ఇదమ్మయ. అసలు నేను ఊహించలేదు, అనుకోలేదు. ఎందుకని? ఇది మనుష్యుల్లో ఎవరు చేయగలరు? ఇది దేవధనస్సు కదా. ఎవరైనా చేస్తే, పైగా సీత కూడా అయోనిజ,
ఆవిడ దైవాంశ సంభూతురాలే. ఈ మానవుడెవడు ఈవిడ్ని చేపట్టలేడు. కాబట్టి ఎవరో దైవాంశ సంభూతుడే ఈ పని చేయగలడు అని నేను అనుకుంటున్నాను. కానీ ఈ రాముడు ఈ ధనుస్సుని ఈ విధంగా విరుస్తాడని నా తర్కితం అయ్యా, నేను అనుకోలేదయ్యా అంటున్నాడు. ఇంకా అసలు మొట్టమొదటి ఒక మాట అన్నాడు, అత్యద్భుతం. ఇది ప్రపంచంలో చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకని అత్యద్భుతం అంటే, ఇది శ్రీరాముడు మానవుడు అయ్యుండి ఇటువంటి దైవధనుస్సును ఆయన విరిచాడు అంటే ఇది శ్రీరామేణ కృతత్వాత్ ఇది అత్యద్భుతం అన్నారు. జనకానాంకులే కీర్తిమాహరిష్యతి మే సుత. ఇటువంటి అత్యద్భుతమైన అచింత్యమైనటువంటి ఈ సంఘటన చూసిన తర్వాత నాకేమనిపిస్తున్నది అంటే, జనకానాంకులే కీర్తిం ఆహరిష్యతి మే సుత సీత భర్తారమాసాద్య రామం దశరథాత్మజం. ఆయనకు వచ్చిన సందేహాలన్నింటికీ చక్కటి జవాబు ఇక్కడ దొరికిపోతుంది అనమాట. సీత భర్తారమాసాద్య రామం దశరథాత్మజం. అందువల్ల సీతకి ఈ దశరథాత్మజుడైనటువంటి శ్రీరాముడు భర్తగా లభించటం వలన జనకానాంకులే కీర్తిం ఆహరిష్యతి. ఈ అమ్మాయి మా జనకుల కులానికి కీర్తిని తీసుకొని రాగలదు. కులం మొత్తానికి కీర్తిని, అటు ఏడు ఇటు ఏడు 14 తరాల వరకు కూడా మా కులం ఈవిడ వల్ల మంచి పేరు ప్రతిష్టలు కలది అవుతుంది. సీతారాముణ్ణి భర్తగా పొందితే మా వంశానికి కీర్తి సంపాదించగలగటమే కాదు, కీర్తి అంటే ఏమిటని చెప్పుకోవాలి. కీర్తిం ఏకవచనం అంటే ఆ ఏకవచనంలో ప్రయోగించడం వల్ల ఏకైకమైన ఒకే కీర్తి, అఖండమైన కీర్తి అని అర్థం చెప్పుకోవాలి. ఎవరామే, ఎవరి వల్ల? మే సుత, అదే చెప్తున్నాడు. కీర్తిమ ఆహరిష్యతి మే సుత, మే సుత మమ సుత, నా యొక్క కుమార్తె కీర్తిమ ఆహరిష్యతి, అఖండమైన కీర్తిని తేగలదయ్యా. భర్తారం ఆసాధ్య, అదే ఉదాహరణకి కుమారుడు అనుకోండి, ఆస్వార్జితమైన ఏదో కొంచెంపాటి కీర్తిని అంతవరకే, తన వరకే అది పరిమితం తప్ప ఇది ఎలా కాదు. వంశానికి అటు ముందు ఇటు ముందు అన్ని తరాలకి కూడా మా వంశం ఈ వల్ల చాలా కీర్తి ప్రతిష్టలు కలిగింది అవుతుందయ్యా. కానీ సీత స్వసంబంధ ప్రయుక్తయ అతిశయమైన, అంటే జన్మ ప్రయుక్తమైన అతిశయం చేత, ఆవిడ జన్మే అతిశయమైన జన్మ. కాబట్టి జన్మ వలన, అయోనిజాత్వం వలన సీత మా వంశానికి ఇటువంటి పేరు ప్రతిష్టలు తీసుకుని వచ్చింది. అటువంటి శ్రీరాముణ్ణి వివాహం చేసుకోవడం వల్ల ఆవిడకి ఆ భర్తగా పొందితే, ఇప్పుడు శ్రీరాముడు సీతమ్మకి భర్త అవుతున్నాడు. భర్త అంటే ఏమిటి? భర్తృ సంబంధ కృత అతిశయ. భర్త వలన ఆమె యొక్క అతిశయం, పేరు ప్రతిష్టలు, గౌరవం పెరిగినాయి. భర్త అంటే ఎవరు అంటే భరణ దక్షుడే భర్త, భరించేవాడు భర్త. భరించడం అంటే మరి ఆవిడికి తిండి తెప్పులు భోజనాలు వసతి మొత్తం సమస్య, ఇంకా ఆవిడికి సంబంధించినటువంటి మొత్తం అంతా ధనమే అనుకోవచ్చు, తప్పే ఉంది అందులో. విత్తమిచ్చంది మాతరహ అంటారు కదా లోకంలో. తల్లి ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా తన యొక్క కుమార్తెను ఎవరికి ఇవ్వాలి అంటే ధనవంతుడైనటువంటి వాడికి ఇవ్వాలి. ఎందుకని ఆవిడ పోషణ బాధ్యత అంతా ఇంకా ఆయనే చూసుకోవాలి కదా. అతడు నిర్ధనుడైతే తనని తాను పోషించుకోలేకపోతే భార్యని ఇంకేం పోషిస్తాడు? కాబట్టి ఈయన శ్రీరాముడు తన యొక్క పరాక్రమం చేత శివుడు విల్లే విరిచాడు. పైగా మహారాజు కుమారుడు, రాజ్యాధిపతి కదా. కాబట్టి విత్తమిచ్చంతి మాతరహ, ఈ మాట నిజమైంది. అలాగే ఇప్పుడు ధనవంతం ఇత్యర్థ. రూపమిచ్చంతి కన్యక, సీత ఎవరిని కోరుతున్నది? రామం అంటే అభిరాముడు, అందమైన వాడు, రమింపజేసేవాడు, సంతోషింపజేసేవాడని కదా అర్థం. మరి అటువంటి అందమైన స్వరూపం అది ఎవరిది అంటే కన్యక రూపమిచ్చతి. కన్యక ఎప్పుడు కూడా తన కాబోయే వరుణి యొక్క రూపం అతడు అందంగా ఉండాలి అని కోరుకుంటుంది. మరి బాంధవా కులమిచ్చంతి, బాంధవులందరూ కులం కోరుకుంటారు.
ఈ కులం ఎక్కడ? దశరథాత్మజ అని చెప్తున్నాడుగా శ్లోకంలో. దశరథుడు అంటే ఆయన జగత్ ప్రసిద్ధుడైనటువంటి సుప్రసిద్ధమైన రఘువంశంలో జన్మించిన మహారాజు కాబట్టి ఆయన ఆభిజాత్యానికి ఏమీ లోటు లేదు. ఈ విధంగా ఇంకా తన సంతృప్తిని ప్రకటిస్తూ ఇంకా అంటున్నాడు, మమ సత్య ప్రతిజ్ఞా చ వీర్య శుల్కేతి కౌశిక. ఆ జనకుడు తన మనసులో ఉన్న ఆనందాన్ని ఎంత చక్కగా ఎంత వాక్య వైశారథ్యంతో ప్రకటిస్తున్నాడో ఇక్కడ మనం గమనించాలి. మమ సత్య ప్రతిజ్ఞాచ, నా ప్రతిజ్ఞ సత్యమైనది. నేనేమని ప్రతిజ్ఞ చేశాను? వీర్య శుల్కేతి, సీత వీర్య శుల్క, పరాక్రమవంతుడైన వాడికే ఇవ్వాలి కానీ పరాక్రమహీనుడికి ఇవ్వను అని కదా నా ప్రతిజ్ఞ. ఇప్పుడు అది నా ప్రతిజ్ఞ అది సత్యమైంది. సీత ప్రాణైర్బహుమత, నా ప్రాణాలతో సమానమైనటువంటిది నా కుమార్తె సీత. దేయా రామాయ మేసుత రామాయ దేయా, రాముడికి ఇవ్వబడవలసినది, ఇవ్వదగినది. రాముడు ఈమెను స్వీకరించడానికి ఈవిడికి అర్హత ఉన్నది అన్నాడు. ఇంకా అంటున్నాడు, ఓ మహర్షి, మీరు అనుమతించినట్లయితే నా మంత్రులు ఈ పూటే బయలుదేరి నా పరివారంతో సహా అందరూ కలిసి అయోధ్యకు వెళ్ళి దశరథుడికి ఈ విషయం అంతా చెప్పి వారిని అందరినీ బంధుమిత్ర సపరివార సమేతంగా అందరిని ఆహ్వానించి, నా మాటగా ఆహ్వానించి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తారయ్యా, మీరు సరే అనండి. మరి ఇక్కడ పెళ్లి పెద్ద, ప్రస్తుతానికి పెళ్లి పెద్ద విశ్వామిత్రుడే కదా, ఆయన ఏమన్నాడు? సరే అన్నాడు. ఇంకా ఇప్పుడు దశరథుడు ఆహ్వానం పంపిస్తున్నాడు. ఎవరికి? జనకుడు ఆహ్వానం పంపిస్తున్నాడు దశరథుడికి. అంటే జానకి వివాహం కొరకు ఆహ్వానం అన్నమాట. ఆ దూతలు ఏం చేశారు? 3 రోజులు రాజకార్యం కదా, నిర్విరామంగా ప్రయాణం చేసి అయోధ్య చేరుకున్నారు. ద్వారపాలకుల ద్వారా వర్తమానం పంపించారు లోపలెక్కడో ఉన్న మహారాజుకి. ఆయన విని సరే ఎవరో రమణమను అని అనుమతించాడు. ఈ వార్తాహరులంతా జనకుని ప్రతినిధులందరూ ఆయన వద్దకు వెళ్ళి దదృశుర్దేవ సంకాశం వృద్ధం దశరథం నృపం. దదృశు, వాళ్ళకి ఎదురుకుండా కనపడ్డాడు, దర్శనం ఇచ్చాడు మహారాజు. ఎలా ఉన్నాడు? దేవ సంకాశం, ఇంద్రుడితో సమానంగా ఉన్నాడు. వృద్ధం నృపం, వృద్ధుడైన మహారాజును చూసి వాళ్ళు సాష్టాంగ నమస్కారాలు చేశారు. మధురమైన మాటలతో తీయగా ఆ జనకుని యొక్క మాటలనే వీళ్ళు తమ నోటి ద్వారా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, మైథిలో జనకో రాజా సాగ్నిహోత్ర పురస్కృతం కుశలంచావ్యయంచైవ సోపాధ్యాయ పురోహితం. మా మిథిలకి రాజైనటువంటి మా జనకుడు అగ్నిహోత్ర నిరతుడవైన నీ క్షేమాన్ని, మీ పురోహితులు గురువుల పరివారాల క్షేమ సమాచారాల్ని సౌహార్దపూర్వకంగా మధుర వచనాలతో మరీ అడిగారయ్యా. మైథిలో జనకో రాజా సాగ్నిహోత్ర పురస్కృతం కుశలంచవ్యయంచైవ సోపాధ్యాయ పురోహితం. నీ కుశలాన్ని అడిగారు. అంటే నీ కుశలమే కాదు, నీ దగ్గర ఉన్న అందరూ సేవక పరిజనంతో సహా ఋషులు, మంత్రులు, మరి సేనాధిపతులు అందరితో సహా ముహుర్మధురయా స్నేహ సంసక్తయా గిరా జనకస్వాం మహారాజా పృచ్ఛతే సపురస్సరం. పురస్సరంగా గౌరవంతో మర్యాదతో జనక త్వాం మహారాజా పృచ్ఛతే, ఓ మహారాజా జనకుల వారు నీకు అభివాదం చేస్తున్నారు. ముహుర్ముహు, మాటి మాటికి, మధురయా స్నేహ సంసక్తయా గిరా, స్నేహపూరితమైనటువంటి మాటలతో మా మహారాజు గారు మిమ్మల్ని సంభావించారు. పృష్ట్వా కుశలం అవ్యగ్రం వైదేహో మిథిలాధిప కౌశికానుమతే వాక్యం భవంతం ఇదమబ్రవీతు. విశ్వామిత్ర మహర్షి దగ్గర అనుమతి తీసుకునే మా జనకుల వారు మీకు ఈ సందేశాన్ని పంపించాడు. ఇదం అబ్రవీత్, ఈ మాటలు మీతో చెప్పమన్నాడు. ఏమిటా మాటలు అంటే, పూర్వం ప్రతిజ్ఞా విదిత వీర్య శుల్క మమాత్మజ. లోకం అందరికీ తెలుసు కదా, నా కుమార్తె సీత అని, ఆమె అయోనిజ అని, మరి యజ్ఞవాటికలో లభించినది అని, ఆమె వీర్య శుల్క అని, ఆమెకుతో సమానమైన ఆమె
ఆమెను పరిగ్రహించటానికి తగిన పరాక్రమం ఎవరికి ఉంటుందో అటువంటి పరాక్రమవంతుడికే ఆవిడ ఇవ్వబడుతుంది. అంటే ఆమెనిచ్చి నేను వివాహం చేస్తానని నేను చేసిన ఈ ప్రతిజ్ఞ లోక విదితమే కదా. పూర్వం ప్రతిజ్ఞ విదిత వీర్యశుల్క మమాత్మజ రాజానశ్చ కృతామర్షా నిర్వీర్యా విముఖీకృతా. వచ్చారు ఎవరో కొద్దిమంది రాజుల పేరు ఊరు లేని వాళ్ళు నిర్వీర్యా, పరాక్రమ సంయుక్తులు కాదు. వాళ్ళు విముఖీకృతా, ఏమీ చేయలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. సేయం మమ సుతారాజన్ విశ్వామిత్ర పురస్సరై, విశ్వామిత్రుణ్ణి ముందు పెట్టుకొని వచ్చినటువంటి యదృచ్ఛయాగతై, అనుకోకుండా మా రాజ్యానికి వచ్చినటువంటి నీ కుమారులిద్దరూ వీరై నిర్జిత తవ పుత్రకై, నీ పుత్రుని చేత, పుత్రకై అని బహువచనం గౌరవార్థం, నీ పుత్రుడు శ్రీరాముడి చేత మరి ఇయమ్మమసుత నిర్జిత, నా కుమార్తె జయింపబడింది. అంటే ఆయన తన పరాక్రమం చేత మా అమ్మాయిని జయించుకున్నాడు. వీర్య శుల్క వీర్యదేయ అని నేను చెప్పిన ప్రతిజ్ఞ ఈ విధంగా తన వీర్యాన్ని ప్రదర్శించి ఆయన ఈవిడ్ని పొందడానికి అర్హత సంపాదించాడు. తచ్చ రాజన్ ధనుర్దివ్యం మధ్యే భగ్నం మహాత్మన. తచ్చ రాజన్, ఓ మహారాజా, ఆ దివ్యమైన ధనువు మధ్యే భగ్నం, మధ్యకి విరిగిపోయిందయ్యా. రామేణకి మహారాజా మహత్యాం జనసంసది. ఎక్కడ ఇదేదో మాయా మంత్రం మర్మమే, అదేం కాదు. మహత్యాం జనసంసది, గొప్ప గొప్ప రాజులు మంత్రులు సేనాధిపతులు అందరూ మా ప్రజలు ఉన్నటువంటి మహాసభలో రామేణ మధ్యే భగ్నం, మధ్యకి ఇది కాస్త విరగొట్టబడింది. జన సంసది, ఎక్కడ నిండు సభలో విరగొట్టబడింది. ఇది ఏమి ఇంద్రజాలం కాదు, మాయా మోసం ఇలాంటివేం కాదు. ఆయన తన వీర్యాన్ని స్పష్టంగా అందరి ఎదుట లోకానికి ప్రదర్శించాడు. అందుకని వీర్య శుల్క అయిన సీతని మహావీరుడైన శ్రీరాముడికి ఇచ్చి నా ప్రతిజ్ఞను పాటించాలని నేను అనుకుంటున్నాను, మీరు అందుకు అనుమతించండి అని మా మహారాజు గారు చేతులు జోడించి మీకు ఈ సందేశం పంపించారండి అంటూ ఇంకో మాట అన్నారు. మీరు గురువులు, పురోహితులు, బంధువులు అందరితో కలిసి మిథిలకి ఆహ్వానం కూడా పలుకుతున్నారండి మా మహారాజు గారు అన్నారు ఆ దూతలు దశరథ మహారాజుతో. అప్పుడు దశరథుడు పరమానంద భరితుడయ్యాడు. వశిష్ఠుడు, వామదేవుడు మొదలైన ఋషులతో, మంత్రులతో ఈ విషయాలన్నీ చెప్పి, ఈ దూతలు చెప్పిన విషయాలన్నీ చెప్పి మనం రేపే బయలుదేరాలి పదండి అన్నాడు. ఆయన ఆ ముహూర్తం రేపే ప్రయాణం అని నిర్ణయించాడు. ఆ మర్నాడు తెల్లవారింది, ఉదయమే. ఇంకా మళ్ళీ సుమంత్రుడిని పిలిచి ఆయన చెప్తున్నాడు, కోశాధిపతులందరూ సమృద్ధిగా ధనం తీసుకోండి, వెళ్ళండి. ఏమేమి ఏర్పాట్లు కావాలో విలువైన బంగారు ఆభరణాలు, మరి ఇంకా వస్తువులు, ఇలాంటివన్నీ ఏవేవి అవసరమో అవన్నీ సమకూర్చండి. సమకూర్చి ఏం చేయమంటున్నాడు అంటే, అద్య సర్వే ధనాధ్యక్షా ధనమాదాయ పుష్కలం వ్రజంత్వగ్రే సువిహితా నానారత్న సమన్వితాగా. ధనాన్ని పుష్కలంగా తీసుకోండి, అనేక రత్నాలతో కూడినటువంటి ఆభరణాలన్నింటినీ సమకూర్చండి. చతురంగ బలం చాపి శీఘ్రం నిర్యాతు సర్వశః, నా చతురంగ బలం కూడా ఇక్కడి నుంచి బయలుదేరాలి ఇప్పుడు. మమ ఆజ్ఞా సమకాలంచ, నేను ఆజ్ఞాపించిన వెంటనే వాళ్ళంతా ఈ ప్రయాణానికి సిద్ధం కావాలి. యాన యుగ్యం అనుత్తమం వశిష్ఠో వామదేవస్య జాబాలికి అధ కాశ్యప మార్కండేయ సుదీర్ఘాయు ఋషి కాత్యాయనస్తథా. ఋషివర్యులందరూ రావాలి. ఎవరు వాళ్ళు? వశిష్ఠ, వామదేవశ్చ, జాబాలికి, కాశ్యప, మార్కండేయ, కాత్యాయన. ఈ మహర్షులందరూ కూడా అందరినీ సగౌరవంగా సభాహమానంగా బయలుదేరమని చెప్తున్నానని వారితో వినవించండి. ఏతే ద్విజా ప్రయాంత్వగ్రే స్యందనం యోజయస్వమే.
నారదాన్ని కూడా నువ్వు సిద్ధపరచు. వీళ్ళంతా ముందు బయలుదేరి వెళ్తూ ఉంటే వారి వెనక నేను వస్తాను. యథా కాలాత్యయో నశ్యాత్, ఏమాత్రం కాల విలంబనం జరగడానికి వీల్లేదు. దూతా హి త్వరయంతి మాం, ఎందుకని నేను ఈ మాట చెప్తున్నాను, దూతలు త్వరగా రమ్మని చెప్పారు కదా, కాబట్టి వాళ్ళు చెప్పిన మాట ప్రకారం మనం ఎక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం జరగకుండా అందరూ వారి వారి బాధ్యతల్ని గుర్తుపెట్టుకొని ఆ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించాలి అని చెప్పి ఆ విధంగా ప్రయాణం చేసి వాళ్ళంతా కలిసి మిథిలకు చేరుకున్నారు. జనకుడు ఎదురు వచ్చాడు వాళ్ళందరికీ అతిథి సత్కారాలు చేశాడు. దశరథుడితో ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, ఉవాచ నరశ్రేష్ఠ నరశ్రేష్టం ముదాన్విత. ఇప్పుడు దశరథ మహారాజు ప్రయాణం చేసి మిథిలకు వచ్చాడు. ఆ వచ్చినటువంటి దశరథ మహారాజుకు ఎదురు వచ్చి జనకుడు నరశ్రేష్ఠుడితో అంటున్నాడు, ఉవాచ నరశ్రేష్ఠో నరశ్రేష్టం ముదాన్విత, ఆనందంతో అంటున్నాడు, స్వాగతంతే మహారాజా, ఓ మహారాజా నీకు స్వాగతమయ్యా. దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ, హే రాఘవ మా అదృష్టం వశాత్తు నువ్వు మా రాజ్యానికి వచ్చావయ్యా. పుత్రయోహో ఉభయోహో ప్రీతిం లప్స్యసే వీర్య నిర్జితాం, వాళ్ళు పరాక్రమం చూపి చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ కార్యం వలన నీ కుమారుల యొక్క ఆ వీర్యం వలన జరిగే ఆనందాన్ని నువ్వు పొందుతావు. ప్రీతిం లప్స్యసే, వాళ్ళ వలన నువ్వు ఆనందాన్ని పొందుతావు. దిష్ట్యా ప్రాప్తో మహారాజా, వశిష్ఠో భగవాన్ ఋషి, మీ యొక్క కుల పురోహితుడు నాడే వశిష్ఠుడు, ఆయన సాక్షాత్ భగవంతుడే ఋషి. సహ సర్వైర్ద్విజశ్రేష్ఠై దేవైరివ శతక్రతువు, ఆ శతక్రతువు గురుడితో కూడి ఉన్న ఆ ఇంద్రుడు ఎలా స్వర్గంలో ప్రకాశిస్తాడో భూమి మీద వశిష్ఠుడితో కూడి ఉన్న నువ్వు ఆ విధంగా ప్రకాశిస్తున్నావయ్యా అంటూ, దిష్ట్యామే నిర్జితా విఘ్నా దిష్ట్యామే పూజితం కులం, నాకు సంప్రాప్తించిన విఘ్నాలన్నీ అదృష్టవశాత్తు నిర్జితా అంటే అవి పోగొట్టబడినాయి. నా కులం కూడా పూజితం దిష్ట్యా, అదృష్టవశాత్తు నా కులం కూడా పవిత్రమైందయ్యా. మరి రాఘవయ్య ఎందువల్ల ఈ నా వచ్చిన ఈ విఘ్నాలు పోవటం, కులం పవిత్రం అవటం ఎందువల్ల అంటే, రాఘవయ్య సహ సంబంధాతు వీర్యశ్రేష్ఠైర్మహాత్మభి, వీర్యశ్రేష్ఠులైనటువంటి ఆ వీర్యాంశ శ్రీ రఘురాముల్లో ఉన్నది. అటువంటి మహాత్ముల చేత మహాత్ములైనటువంటి రాఘవులతో సంబంధం వల్ల నా వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడించినయ్యా అని అంటూ, అప్పుడు తగిన విధంగా దశరథుడు మరి ఆయన చెప్పిన దానికి దశరథుడు సమాధానం ఆయన ఎలా చెప్తున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, ప్రతిగ్రహో దాతృవశ శ్రుతమే తన్మయా పురా, ఓ జనక మహారాజా, దానం స్వీకరించటం అనేది దాత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందయ్యా. నువ్వు ఇస్తానని అన్నటువంటి నువ్వు గొప్పవాడివి. నువ్వు ఆ ఇస్తానని ఎలా అన్నావు, రాముని పరాక్రమం చూసి ఆ నిర్ణయం నువ్వు చేయటం వల్ల మేము కూడా అదృష్టవంతులమైనాము. అదే ఇద్దరి మీద ఆధారపడి ఉన్నది, ఇచ్చేవాడి మీద పుచ్చుకునేవాడి మీద, ఇద్దరి యొక్క గౌరవం ఇచ్చేవాడి మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిగ్రహో దాతృవశ శ్రుతమే తన్మయా పురా, యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయం, నువ్వు ఎలా చెప్తే ఏ విధమైన కార్యక్రమం రూపొందించి ఇచ్చి ఇది ఈ విధంగా జరగాలి అని కనుక నువ్వు చెప్పినట్లయితే తథా కరిష్యామహే వయం, మేము ఆ విధంగానే చేస్తామయ్యా అంటూ, ధర్మిష్ఠంచ యశస్వంచ వచనం సత్యవాదినః శ్రుత్వా విదేహాధిపతి పరం విస్మయమాగతః. ఆ దశరథ మహారాజు గారు చెప్పినటువంటి ఆ మాట ఎలా ఉంది, ధర్మిష్టం, ఖచ్చితంగా చక్కగా ధర్మబద్ధంగా ధర్మభూయిష్టంగా ధర్మపూతంగా ఉన్నది, పైగా యశస్యం కీర్తిని కలిగించేదిగా ఉన్నది. అటువంటి ఆ సత్యవాది అయినటువంటి దశరథ మహారాజు మాటలు విని విదేహాధిపతి పరం విస్మయమాగత, ఆయన ఎంతో ఆశ్చర్యం పొందాడు. ఇది కదా
రఘువంశరాజుల యొక్క కీర్తి ప్రతిష్ట అంటే అటువంటి ఆ రఘువంశంలో మా అమ్మాయిని ఉంటుంది నా అదృష్టం అని ఆయన ఎంతో ఉప్పొంగిపోతున్నాడు. తతసర్వే మునిగణాః పరస్పర సమాగమే వర్షేణ మహతా యుక్తాః తాం నిశామవసం సుఖం. ఇటు నుంచి వచ్చిన పురోహితులు, అక్కడున్న పురోహితులు, వీళ్ళు ఏ స్థాయిలో వాడు, ఋషుల స్థాయిలో ఋషులు, పురోహితుల స్థాయిలో పురోహితులు, సైన్యాధిపతులు, మంత్రులు, ఎవరెవరి స్థాయిలో వాళ్ళంతా చక్కగా సమావేశాలు జరిపి ఒకరికొకళ్ళు వారి వారి యొక్క సంప్రీతిని ఇతరులతో ఎదటి వాళ్ళతో చెప్పి పంచుకుంటున్నారు. హర్షేణ మహతాయుక్తా, అత్యద్భుతమైనటువంటి అధికమైన సంతోషంతో వాళ్ళు ఆ నిశామవసం సుఖం, ఆ రాత్రి హాయిగా అందరూ గడిపారు. అధరామో మహాతేజ లక్ష్మణేన సమం యయౌ. అప్పుడు పరాక్రమశాలి అయిన శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రుడి వెంట తండ్రి దశరథుని దగ్గరికి వెళ్ళెను. అధరాము మహాతేజా లక్ష్మణేన సమం యయౌ విశ్వామిత్రం పురస్కృత్య పితుః పాదా ఉపస్పృశతు. తండ్రి గారి యొక్క పాదాలు స్పర్శించి నమస్కారం చేశాడు. ఆ మర్నాడు పొద్దున కలుసుకున్నాడు రాముడు లక్ష్మణుడిని వెంట పెట్టుకుని విశ్వామిత్రుడు వెనకాల వెళ్ళి అధ రామో మహాతేజా లక్ష్మణేన సమం యయౌ విశ్వామిత్రం పురస్కృత్య పితుః పాదా ఉపస్పృశన్ రాజా చ రాఘవౌ పుత్రౌ నిశామ్య పరిహర్షితః ఉవాస పరమ ప్రీత. దశరథుడు ఇద్దరు కుమారుల్ని చూసి మిక్కిలి మురిచిపోయాడు. పరమ ప్రీత జనకేన సుపూజిత. జనకుడు ఆయన్ని పూజించాడు, గౌరవించాడు. తన కుమారుడు తెచ్చిపెట్టిన లోక ప్రసిద్ధిని కుమారుల వల్ల ఇప్పుడు దశరథుడి కీర్తి పెరిగిందన్నమాట. ఈ జనకోపి మహాతేజా క్రియాన్ ధర్మేణ తత్వవితు యజ్ఞస్య చ సుతాభ్యాం చ కృత్వా రాత్రిముపవాస. ఆ రాత్రి ఆయన ఏం చేశాడు? జనక మహారాజు తన కుమార్తెల చేత, అంటే సీత ఊర్మిళల చేత, వారికి సంబంధించినటువంటి అంకురార్పణాన్ని, మనకి ఈ రోజున దాన్ని మనం గౌరీ పూజ వగైరా ఇలా అంటున్నాం. వారు వధువులిద్దరూ చేయవలసినటువంటి కార్యక్రమాన్ని వారి చేత ఆనందంగా చేయించాడు ఆ రాత్రి ఆ జనక మహారాజు. ఇంకా ఇప్పుడిక ఆ మరుసటి రోజున కార్యక్రమాలు ఎలా జరుగుతాయో, ఇంకా ఏ నిర్ణయాలు చేయబడవలసి ఉన్నదో ఈ విషయాల్ని మనం తరువాత వృత్తాంతంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.